హాయ్ అండి. నేను ఒక గురువు గురించి చెప్తా. ఆయన ఎంత పెద్ద గురువో మీ అందరికి తెలుసు. రమణ మహర్షి గురించి. ఆయన దగ్గరికి అనేక రకమైన ఊర్లో వాళ్ళు అనేక రకమైన సమస్యలతోని వచ్చేవాళ్ళు. ఆ రమణ మహర్షిని అడగడానికి కోసం. అయితే ఒక ఆయనే ఏం చేస్తాడంటే డబ్బుల కట్ట పట్టుకొని తీసుకొచ్చి ఇస్తాడండి రమణ మహర్షికి. ఇస్తే ఆయన ఏం చేస్తాడంటే ఇవెందుకండి నాకు అని అంటాడు. అంటే ఎందుకండి అని తీసుకోండి అని అంటాడు. అంటే నాకొద్దు ఇవి అని అంటాడు. ఇవి నేనేం చేసుకోను, తినాలా, నేను ఇవి తినలేను కదా. ఇంకొక అతను పండ్లు తెచ్చి అక్కడ పెడతారు ఎప్పుడు. అవి చూపించి ఈ పండ్లు అయితే నేను ఆకలిస్తే మధ్యాహ్నానికల్లా తినగలను అంటాడు. మరి ఇంకేం కావాలి గురువుగారు అంటే పెన్ను కావాలి, బంగారు పెన్ను అని అంటే అదెందుకు, నేను దాన్ని చూసుకొని ఉండలేను కదా, నాకు అవసరం లేదు, దానికోసం కాపలా ఉండాలి, నాకు రీపిలి ఉంది చాలు అని అన్నాడండి. మనమైతే ఎంత తీసుకుంటామండి, అవి ఎంత సంతోషంగా హ్యాపీగా తీసుకుంటాం. ఎందుకంటే మనం అజ్ఞానంలో ఉన్నాం. ఆయనే పెద్ద గురువు కాబట్టి, సాధన చేసిన గురువు కాబట్టి అలా మాట్లాడిన అంతా మనం కూడా ఎదగాలని కోరుకుంటున్నానండి.